లక్షల ఫిర్యాదులు వస్తున్నాయి ఈ సర్వే మీద అని చెప్పని పెద్దలు సత్యప్రసాద్ గారు చెప్పారు. నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. మీరు పాస్ పుస్తకం ఇస్తాం మొదలు పెట్టండి. రేపు సర్వే అయ్యాక మార్చిలోనే ఏప్రిల్లోనే ఇస్తా అంటున్నారు కదా, ఇవ్వండి. సెకండ్ వేజ్లో మీరు ఇచ్చాక సమస్యలు ఎందుకు రావు? కొలతల్లో పాత కొలతలకి ఇప్పటికి ఇది యాక్యురేట్ కొలత, అప్పుడేమో 5% ప్లస్ ఆర్ మైనస్, కాబట్టి ఖచ్చితంగా తేడాలు వస్తాయి. ఇవాళ స్ట్రైటన్ చేస్తున్నావు. ల్యాండ్ రికార్డ్స్ ని, ల్యాండ్ ని అన్నిటినీ యాక్యురేట్ గా ఇవాళ మనం చేస్తున్నప్పుడు రేపు మీరు కొలుతున్నారు. అప్పుడు మాట్లాడదాం, కంగారే ఉంది. అప్పుడే అయిపోరుగా, దిగిపోరుగా, మీరు ఇంకా ఉంటారుగా. రేపు ఏప్రిల్ తర్వాత కూడా ఉంటారు కదా, మాట్లాడుకుందాం, కంగారే ఉంది. సమస్యలు వస్తాయి అప్పుడు పెట్టు. ఈ రెవెన్యూ క్లినిక్ బోర్డులు కడుతున్నారు కదా, ఆర్డీఓ ఆఫీసుల దగ్గర, కలెక్టర్ ఆఫీసుల దగ్గర, ఎంఆర్ ఆఫీస్ దగ్గర రెవెన్యూ క్లినిక్ అని అవి కట్టి సరిచేయండి. ఇన్ని మా ప్రభుత్వం చాలా సమస్యలు సృష్టించిందని మాట్లాడుతున్నారు కదా, ఒక్కటన్నా మీరు కరెక్ట్ చేశారా అని అడుగుతున్నాను. ఏది కరెక్ట్ చేశారని అడుగుతున్నాను. ఏం కరెక్ట్ చేశారు? ఇవాళ ఇన్ని మరి ఇదంతా ఇంకేం చెప్పాడు? రాళ్లు. జగన్మోహన్ రెడ్డి గారు 700 కోట్లు ఖర్చు పెట్టి రాళ్లు వేశాడు. ఏంటంటే రేపు ఎప్పుడైనా ఒక 100 ఏళ్ల తర్వాత కూడా తవ్వకాల్లో బయట వస్తే ఓహో జగన్ అనేవాడు సర్వే చేయించాడని చెప్పని తెలుసుకోవాలని వేయించాడు రాళ్లు. అందుకని మేము వాటిని చెక్కిచ్చేసామని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభిస్తూ 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ జగనన్న భూరక్ష అనేటువంటి కార్యక్రమాన్ని, సర్వే సిస్టమ్ని స్టార్ట్ చేస్తూ పెట్టినటువంటి మొదటి రాయి. ఇవాళ వెళ్ళి చూస్తే అదే రాయి, ఈ పక్కన ఉన్నది అదే రాయి. దాన్ని ఫుల్గా దీని కొంచెం వస్తుందా? జగన్ గారు పాతిన రాయే ఇది కూడా. ఆ రోజు జగన్ గారు పాతిన రాయి ఇది. ఏంటి అంటే 15 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి ఆ జగన్ గారు ఏదైతే జగనన్న భూరక్ష 2020 అనేటువంటి దాని మీద చెక్ ఉందో దాన్ని ఆ గ్రైండర్ పెట్టి మొత్తం అన్ని రాళ్లు చెక్కిస్తున్నారు. 15 కోట్ల రూపాయలు. మీకు పోయే కాలం కాకపోతే ఆ రాయిని తిరగేయచ్చు కదా, జగన్ గారి పేరు మీరు చూడటానికి ఇష్టమైపోయి కష్టంగా ఉంటే, కళ్ళం నీళ్లు వస్తుంటే, ఏడుపు వస్తుంటే దాన్ని భూమిలోకి పాతేయచ్చు కదా. ఈ రాయిని ఏమనుకోవాలి? ఈ రాయిని ఏమనాలి? ఈ తెల్లగా చెక్కేశారు, ఇది ఎవరి రాయి? గవర్నమెంట్ రాయా? ఏం రాయి? జగన్ గారి ఫోటో ఉందని చెప్పని నేను రాళ్లు ప్రదర్శించారు. ఎంత దుర్మార్గం! జగన్ గారు పాతిన దాని మీద జగన్ గారి ఫోటో ఉందా? ఆయనే ముఖ్యమంత్రి హోదాలో సర్వేని ఆరంభం చేస్తూ వెళ్ళి రాయి పాతాడు. ఆ రాయి మీద జగన్ గారి ఫోటో ఉందా అని అంటున్నా. ఏముంది దాని మీద? జూమ్ చేయగలమా? వైఎస్ఆర్ జగనన్న భూరక్ష 2020. ఏంటి తప్పేంటి అని అడుగుతున్నాను. ఏమండి, మొన్నటిదాకా అంటే 2019 ఎలక్షన్స్ కు ముందు మంత్రి గారు, మీ ముఖ్యమంత్రి గారి కొడుకు, ముఖ్యమంత్రి గారి బామ్మర్ది, మీరు ఎవరినైతే బూతులు తిట్టారో, అతను టెర్రరిస్ట్ అన్నారో, ఆ మోడీ గారు పరిపాలించినటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకుని ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో 2
రాళ్లు వేశారు. మోడీ గారిది, ముఖ్యమంత్రి గారి ఫోటో, చౌహాన్ గారి ఫోటో, ఇద్దరు ఫోటోలు వేసి గుమ్మం మీద ఒకటి, లోపల ఇంట్లో ఒకటి, 2 రాళ్లు వేశారు. మధ్యప్రదేశ్ వెళ్ళి చూడండి, ముందేమో చూడండి. ఉంటే నా దగ్గర ఉండాలనుకుంటుంది. నా ఫోన్ ఎక్కడ ఉందో చూడండి, నా ఫోన్లో ఉండాలి, ఇస్తాను. మరి ఎందుకు అంటే, ఒక సామాన్యుడికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఇల్లు కట్టుకుంటే మోడీ గారు, చౌహాన్ గారు ఫోటో అంటే వాళ్లే పలక మీద ప్రింట్ చేశారు. ఫోటోని రాయి మీద ప్రింట్ చేసి దాన్ని తీసుకెళ్లి ఇంటి గుమ్మం పైన ఒకటి, ఇంట్లో హాల్లో ఒకటి, హాల్లోనా కాదు వంటింట్లో ఒకటి, వంటింట్లో పొయ్యి పైన అంటే వంట చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి చూడాలి అని. తప్పేం అనలేదే, ఏం తప్పేమని ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది, ఇచ్చాడనే. రాయండి మోడీ గారికి ఉత్తరం రాయండి, లేదా ఒక పని చేయండి. మీరే మర్చిపోయిన పెమ్మసాని గారే దాని మంత్రిని చెప్పాడు, నిన్న మొన్న చెప్పాడు. పెమ్మసాని గారిని డబ్బులు గ్రాంట్ చేసి మధ్యప్రదేశ్లో లేదా హౌసింగ్ మినిస్టర్ ఎవరున్నారో కనుక్కోండి, కేంద్రంలో తీర్మానం పెట్టండి. మధ్యప్రదేశ్లో మోడీ గారిది, చౌహాన్ గారిది బొమ్మనంతా గీకేయటానికి డబ్బులుగా 15 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టమని చెప్పండి మోడీ గారికి. తప్పయ్యా మోడీ గారు, పేరు రాసుకోకూడదు. మధ్యప్రదేశ్లో మొత్తం హౌసింగ్ లోనికి మొత్తం ఫోటోలు ఏంటి, మోడీ గారిది, చౌహాన్ గారి ఫోటో ఏంటి, ఇద్దరు కలిసి ఉన్నది మొత్తం. అదంతా కూడా ఇక్కడలాగానే మిషన్లు ఉన్నాయి కదా, విగ్రహాలు చెక్కి ఆ మిషన్లు పెట్టి చెరిపోమని తీసుకెళ్ళి. ఈ సర్వే అద్భుతం, భారతదేశంలోకెల్లా అద్భుతంగా జరిగింది అని చెప్పి పెమ్మసాని గారు, నా డిపార్ట్మెంటే ఆంధ్రాకి 400 కోట్లు ఇచ్చానని చెప్పి ఆయన చెప్తాడు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చామని చెప్తుంది? 2023-24 కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతంగా జరిగింది కాబట్టి, దేశంలో 28 రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లోనూ ఎక్కడా లేని విధంగా అద్భుతంగా చాలా శరవేగంగా చేసిన ఈ సర్వే మెచ్చిస్తున్నామని చెప్పి 400 కోట్లు ఇన్సెంటివ్ ఇచ్చారు. ఆ 400 కోట్లు తీసేసుకుంటారు. కానీ జగన్ గారి గురించి మాత్రం అరే జగన్ భలే చేసి వెళ్ళాడని ఒక మాట మాట్లాడరు. ఖజానా ఖాళీ అంటారు. జగన్ దిగుతా ఇచ్చినటువంటి 7,000-8,000 కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టెళ్ళి అరే జగన్ భలే కుర్రోడైనా 7,000 కోట్లు వెళ్తా బ్యాంకులో డబ్బులు పెట్టి వెళ్ళాడు అని అనలేరు, నోరు రాదు. సర్వే అద్భుతంగా చేశాడని అనలేరు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఇక్కడ చేశాడని చెప్పని అనలేరు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి సర్వీస్ కి మెచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 400 కోట్లు మాత్రం పరిగెత్తుకెళ్లి తెచ్చేసుకుంటారు. మూటలు గొంతు సంచులు వేసుకెళ్లి తెచ్చేసుకుంటారు ఢిల్లీ వెళ్ళి.